హాయ్ హలో అండి, ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మ్యాగీ విత్ ఎగ్ ఆమ్లెట్ అండి. ఆమ్లెట్లో రోల్ చేసి చేస్తామండి. మ్యాగీ అనేది సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి. పిల్లలకి చాలా బాగుంటుంది. ముందుగా మనం మ్యాగీని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అందులో వాటర్ కొంచెం ఉండేటట్టే పెట్టుకోవాలండి బాయిల్ చేసి. అలాగే ఒక ప్యాన్ పెట్టి అందులో మనము బఠానీ, పచ్చి బఠానీ ఉంటుంది కదా, అది పాలకూర సన్నగా తరిగి అది కూడా అది వేయాలండి. బఠానీ ఏంటంటే ఫైబర్ పిల్లలకి, అలాగే పాలకూర కాల్షియం కదా, అందుకని ఆ రెండు కలిపి వేస్తున్నానండి. మామూలుగా తినమంటే తినరు కాబట్టి మనం బాయిల్ చేసిన మ్యాగీలో కొంచెం మనం మసాలా అనేది మ్యాగీ మసాలా కలపాలండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి కలపాలండి. మిక్స్ చేసి పక్కన పెట్టేసేయాలి. అలాగే మనం ఇందాక ప్యాన్లో కూడా ఫ్రై చేసిన దాంట్లో కూడా మనం కొంచెం మ్యాగీ మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర, నేను 2 మ్యాగీలు తీసుకున్నానండి. దాని క్వాంటిటీకి చేస్తున్నాను. 2 మ్యాగీలకి నేను 3 ఎగ్స్ వేసి చేస్తానండి. మీకు కావాలంటే ఇంక ఎగ్స్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు బఠానీలో కూడా చూడండి వేసిస్తున్నాను మసాలా, అలాగే కొత్తిమీర కూడా వేసాను కొంచెం. ఇందులో కూడా బాగుంటుందండి మ్యాగీలో కొత్తిమీర. ఈ విధంగా బాయిల్ అయ్యాక మనం కావాలంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ టైంలోనే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ అయితే తినరు కాబట్టి వేయలేదండి. కొంచెం కారం కూడా వేస్తున్నానండి. కారం, కొంచెం ఉప్పు వేసాను ఇందులో, ఎందుకంటే కొంచెం టేస్ట్ తగ్గట్టు. అలాగే ఇప్పుడు బాయిల్ చేసిన మ్యాగీ ఇది ఉంది కదా, ఇందాక మిక్స్ చేస్తాం కదా, అది ఇందులో వేసేసేయాలి. మిక్స్ చేసేసి పక్కన కొద్దిసేపు ఒక 2 సెకండ్స్ పెట్టి పక్కన పెట్టేసేయాలండి దీన్ని. ఈ విధంగా అయిపోయింది చూడండి. మిక్స్ చేశాక చల్లారనికి పక్కన పెట్టేసి ఇప్పుడు 3 ఎగ్స్ తీసుకున్నానండి. 2 మ్యాగీకి నేను 3 తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొక 2 ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 3 ఎగ్స్ తీసుకొని మొత్తం బీట్ చేశానండి ఫోక్తో బీట్ చేసి ఇప్పుడు ఇందులో మనము మిరియాల పొడి, కొంచెం కారం ఏంటంటే ఓన్లీ కలర్ కోసం, ఎక్కువ మట్టుకు మిరియాల పొడి వేస్తున్నామండి. మిరియాల పొడి, అలాగే ఉప్పు తగినంత వేస్తున్నాము. అలాగే ఉల్లిపాయ సన్నగా తరిగింది, కొత్తిమీర. ఆమ్లెట్లో ఖచ్చితంగా కొత్తిమీర వేస్తేనే బాగుంటుందండి. ఈ విధంగా వేసి మనము ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోనే వేయాలండి ఆమ్లెట్. ఎందుకంటే మనము దాన్ని రోల్ చేసేలోపు మాడిపోకుండా ప్యాన్ అనేది ఏంటంటే మందంగా ఉంటే బాగుంటుందండి. అదే కడాయి మన పెనం సన్నగా ఉందనుకోండి అలా అవుతుంది. ప్యాన్ ఏంటంటే దుడ్డుగా ఉంటుంది కదా. ఈ విధంగా కలిపేసి చూడండి. మళ్ళీ మనం కావాలంటే ఆమ్లెట్ పైన కూడా మిరియాల పొడి నేను వేసాను, మీరు వేసుకోవచ్చు. లేదు మిరియాల పొడి వద్దంటే మీరు ఓన్లీ కారమే వేసుకోవచ్చండి. నేను ఏంటంటే మిరియాల పొడి కోల్డ్ అయింది కదా, అందరికీ చల్లగా ఉంది కాబట్టి మిరియాల పొడి వేసి చేస్తున్నాను. జస్ట్ కలర్ కోసం కొంచెం వేసాను అంతే. ఆమ్లెట్ అయితే వేసేస్తున్నామండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి కొంచెం హీట్ ఎక్కాకే ఆమ్లెట్ వేయాలండి. అప్పుడు ఫ్లఫీగా బాగా వస్తుందండి. హీట్ అవ్వక ముందుకు వేస్తే ఆమ్లెట్ ఫ్లఫీగా ఏం రాదు, బాగుండదు. ఈ విధంగా చూడండి ఆయిల్ వేసేసాక చేశాను. 2 వైపులా బాగా కాలాలండి. ఫస్ట్ ఒక వైపు కాలాక చూసి టర్న్ చేయాలండి. ఆనియన్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం అవి కూడా ఉడకాలి, అందుకే సిమ్లో వేయాలండి ఆమ్లెట్. హై ఫ్లేమ్లో వేసామనుకో తొందరగా మాడిపోతుంది. అవి ఆనియన్స్ అనేవి మనకి కుక్ అవ్వవు, అందుకని చూడండి టెస్ట్ చేసి మనం వేసేస్తున్నాము. ఈ విధంగా చాలా బాగుంటుందండి రెసిపీ. మ్యాగీ తినాలనుకోని వాళ్ళు ఈ విధంగా ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా చేస్తున్నారు కదండి, ఎగ్ విత్ మ్యాగీ అని చేస్తున్నారు కాబట్టి మన ఇంట్లో మనం హెల్తీగా చేసుకుంటే పిల్లలకి ఇస్తే చాలా బాగుంటుందండి. చాలా హెల్తీ అండ్ రెసిపీ. పైనుంచి కూడా మిరియాల పొడి వేసాను. మీకు కావాలంటే ఇక్కడ ఇంకేమైనా కారం కానీ ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను పైనుంచి కూడా. వైట్గా అందుకే ఉంది, కారం వేయలేదు కాబట్టి. మనము పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే, నేను వేయలేదు. ఈ విధంగా వేసేసి ఇప్పుడు మనము మ్యాగీని మధ్యలో పెట్టుకొని ఫోల్డ్ చేసేసి తీసేసేయాలండి. కొద్దిసేపు పెట్టేసి ఈ విధంగా బఠానీ అలాగే మ్యాగీ అంతా వేసి తర్వాత దీన్ని మనం ప్లేట్లోకి తీసుకున్నాక కట్ చేసుకొని టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు. పిల్లలకి స్నాక్లా ఇవ్వచ్చండి. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ స్నాక్గా ఇవ్వడానికైతే చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. చాలా